ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులందరికీ మనము అప్పిచ్చే బిడ్డలుగా ఉంటాం. అప్పు చేసే బిడ్డలుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని పై చేయిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని తలగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ లోకంలో డబ్బు కోసము మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మొట్టమొదటి స్థానము దేవునికి ఇస్తామో ప్రతి ఒక్కటి దేవుడి చేతుల్లో ఉంటుందండి. మనము డబ్బు కోసము ఈ లోకంలో తప్పులు చేస్తారు. ఈ లోకంలో డబ్బు కోసము మనుషులను చంపేస్తున్నారు. డబ్బు కోసము తమ శరీరాలను అమ్ముకొని పాపం చేస్తున్నారు. ఈ డబ్బు మనిషికి శాశ్వతం కాదండి. మనం ఈ లోకానికి యాత్రికుల వలె వచ్చాం. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు. ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారంగానే జరుగుతుంటుంది. అయితే డబ్బు కోసము మనం ఆలోచించకూడదు. కానీ దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా మనం ఉంటే దేవుడు ఆయన బిడ్డలు దోషులు నింపేటువంటి దేవుడు అండి. దేవుడు తన బిడ్డల్ని ఇబ్బంది పెట్టడు. దేవుడు తన బిడ్డలకు ఏది కావాలో కొన్నిసార్లు ఆలస్యమైన కరెక్ట్ టైంలో ఇచ్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మనం అప్పిచ్చే బిడ్డగా మొదటగా తలగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నారు. కొంతమంది డబ్బు సంపాదించాలని తప్పు మార్గంలోకి నడుస్తూ ఉంటారండి. అంటే మోసం చేస్తారు, అంటే లేనిపోని అన్ని సృష్టిస్తారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, ఈ లోకంలో దొంగతనం చేస్తారు, ఈ లోకంలో చేయరాని పాపాలన్నీ చేసి డబ్బులు వేరే వారిని మోసం చేసి వాళ్ళ అకౌంట్లో ఫుల్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఆ డబ్బు శాశ్వతంగా నిలబడదండి. అది ఎటువైపు నుంచి అన్యాయంగా వచ్చిందో అటువైపు నుంచే పోతుంది. అంటే చిల్లు సంచిల్లో వేసినట్లుగా ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు చూసుకున్నప్పుడు ఆదివారం కూడా డబ్బు సంపాదించాలని సంఘానికి రారు. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎలాగో రారు. అయితే ఆదివారం కూడా సంఘానికి రాకుండా ఉండేది 2 గంటలు, 2.5 గంటలు లేదా 3 గంటలు గట్టిగా. అప్పుడు కూడా ఏదో సంపాదించాలని దేవుడి దగ్గరికి రాకుండా ఈ లోకంలో ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ వాళ్ళ జీతం అంతా చిల్లు సంచిల్లో వేసినట్లుగా అంత పోతూ ఉంటుందండి. అలాంటి జీవితాలు మనకు ఉండకూడదండి. మనం దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఆయన తండ్రితో ఉండేది కూడా వదులుకొని మనల్ని ఎంతగా ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి మనం ఏమన్నా చేస్తున్నామా? ఇంకా మనమే దేవుడు ఏం చేయలేదని దేవుణ్ణి దూషిస్తున్నాం, దేవుణ్ణి ద్వేషించుకుంటున్నాం. దేవుడు చేసే కార్యాలు మనం ఒక్కసారి ఆలోచిస్తే మనము ఏ పాటి వారమండి? మట్టిని తీసుకొని ముద్ద చేసి మనిషి నోట్లో, మనిషి ముక్కులో జీవాత్మను ఊది, నాసికారంధ్రంలో జీవాత్మను ఊది మనిషిని, ఆ మట్టి శరీరాన్ని ఒక మనిషిగా మార్చిన దేవుడు అండి. ఆ మట్టి శరీరాన్ని మనిషిగా మార్చి ఆ మట్టి శరీరం పాపం చేస్తుంటే ఆ మట్టి శరీరం కోసం పరలోకం నుంచి దిగి వచ్చి తన రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మనుషులందరూ దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా అవన్నీ తుడిచివేసుకొని ప్రేమ కలిగి ఉన్నాడండి. దేవుని ప్రేమ అగాప్య ప్రేమ అంటే లోతు, చాలా లోతు. మనకు లోతు తెలియదు, వెడల్పు తెలియదు, పొడుగు తెలియదు. అంత గొప్ప దేవుని మనం పెట్టుకొని మనము దేనికి భయపడాలి? మనకు అల్ప విశ్వాసం కూడా ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, మనము ఒక అప్పు విషయమే ప్రార్థన చేస్తున్నాం, అయ్యా అప్పు విషయం ప్రార్థన చేస్తున్నాం అంటాం. అయితే ఆ అప్పు కట్టేది మన దగ్గరికి వచ్చినప్పుడు అల్ప విశ్వాసంలో పాపలేదండి. దేవుడు చిత్తానుసారంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా అప్పైన తీరుస్తాడు. లేదా దేవుడు ఆ అప్పు ఇచ్చిన అతనితో కూడా మాట్లాడతాడు, అతనికి మంచి మనసునిస్తాడు. దేవుడు ఒక ద్వారం మూసుకోపోయిందని మనం అనుకుంటాం, కానీ దేవుడు 7 ద్వారాలు తెరవగల సమర్థుడండి. అయితే దేవుడు ప్రతిసారి మన విశ్వాసాన్ని పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బిడ్డ నిలబడ్డాని. దేవుడి చేతుల్లోని లోక సృష్టి ఉంది. మనకి ఎంత అప్పు ఉంటుంది ఈ లోకంలో? అంతవరకు అప్పు ఉంటుంది. ఆ అప్పు అంతా కొట్టివేసే దేవుడు అంటే దేవుడికి ఏమైనా అసాధ్యమా? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త
భూమిని చేసిన దేవుడు, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాన్ని చేసిన దేవుడికి అసాధ్యమవుతుందా? దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనుషులు అసాధ్యం. మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు గాలి మాటలు చెప్తారు, ఆ గాలి మాటలనే నమ్ముతారు, కానీ నిజమైన దేవుడిని నమ్మరు. ఏమంటే దేవుడు భౌతికంగా కనబడ్డ కాబట్టి మనం దేవుడిని నమ్మమండి. అలాది కాకుండా దేవుడు ఆత్మస్వరూపిగా మన చుట్టూరా ఆవరించున్నాడు. మనం మాట్లాడుకునే మాట దేవుడు వింటున్నాడు, మనం చూసేది దేవుడు చూస్తున్నాడు, మనం ఎలా ప్రవర్తించేది దేవుడికి మనసు అంచుల వరకు, మనసు అంతరంగం కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఈ లోకంలో మనం అప్పులను చూసి దేనికి చూసి భయపడకూడదండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని విశ్వాసం బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచారని బైబిల్ గ్రంథంలో చూసుకున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని కూడా దేవుడు చూసి మనకు ప్రతి ఒక్క సమస్యలు అప్పిచ్చే పెట్టగా మొదలుగా తలగా దేవుడు నియమించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు అప్పులు తీసివేయండి, శ్రమలు తీసివేయండి, బాధలు తీసివేయండి, కష్టాలు తీసివేయండి, నష్టాలు తీసివేయండి. ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతికేదానికి సహాయం దయచేయండి. మంచి ఆలోచన దయచేయండి, బుద్ధి దయచేయండి, దీర్ఘాశం దయచేయండి, దయాలత్వాన్ని, మంచితనాన్ని, ఆశ నిగ్రహాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని దయచేయండి. అల్ప విశ్వాసాన్ని తీసివేయండి అయ్యా. తండ్రి, మీ మార్గంలోకి నడిచే శక్తిని దయచేయండి అయ్యా. అనేక మంది అప్పు బాధలు, రుణ బాధలు ఎక్కువైపోయి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా. ఎంతవరకు మేము కట్టగలుగుతామో అంతవరకే అప్పు తీసుకుంటే సరిపోతుంది. అయితే కొన్నిసార్లు ఏం జరిగిపోతుందంటేనయ్యా, యేసయ్యా మనకి ఎక్కువ అనారోగ్యం, ఏమన్నా బలహీనతలు కలిగినప్పుడు అయ్యా, యేసే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు తీసుకొని మనం కట్టలేమని తెలిసి అయినా కూడా ఎక్కువ డబ్బులు తీసుకొని ప్రాణాలు కాపాడుకోవడం అలాంటి చేస్తున్నారు. అలాంటిది మంచిదే. అయితే కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకొని ఈ లోకంలో షాపింగ్లకి వాటికి వీటికి ఖర్చు పెడుతున్నారు. అలాగే వేస్ట్ చేసుకోకుండా యేసయ్యా మీరు ఇచ్చిన కొద్ది దాంట్లోనే మేము సద్వినియోగం చేసుకుని మంచి మనసును దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. వీళ్ళిద్దరు ఐక్యంగా ఏక మనసు కలిగి అయ్యా నీ బిడ్డలుగా బ్రతికేదానికి సహాయం దయచేసి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. చేసి ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా స్తోత్రం అయ్యా. ఇలాంటి పుట్టినరోజులు అనేకము జరుపుకొని అయ్యా మీ మార్గంలోకి నడిచేదానికి సహాయం దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, మీ కాడి మోసే బిడ్డలుగా, వేసి మీ ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రాధేయపడుతున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాలను కాపాడండి అయ్యా. వేసి యవన వయసులో కాడి మోయట నరులకు మీద మోపిడి వాడు యెహోవాని సెలవిస్తున్నారు. మీకు స్తోత్రమయ్యా. వేసి యవనస్తుల మార్గం తప్పి తిరగకుండా పాపంలో, ఉరిలో, సాతాను శోధనకు పడిపోకుండా సహాయం దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.